వెల్కమ్ టు 10 Max. బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ 2 బుకింగ్స్ ర్యాంపేజ్ నడుస్తోంది. సౌత్ టు నార్త్ తో పాటు ఓవర్సీస్ లోను జై బాలయ్య హంగామానే కనిపిస్తోంది. మరి ఈ రేంజ్ అంచనాలతో వస్తున్న అఖండ 2 మూవీ ఓపెనింగ్స్ టార్గెట్ ఎంత? ఫస్ట్ టైం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలయ్య ప్రెజెంట్ నార్త్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న ధురంధర్ కలెక్షన్స్ కి చెక్ పెడతారా? బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అఖండ 2. అనుకున్నట్లే బాలయ్య సినిమా లాస్ట్ ఫ్రైడే విడుదలై ఉండుంటే నార్త్ లో రణవీర్ సింగ్ ధురంధర్ సినిమాతో ఒకే రోజు క్లాష్ అయి ఉండేది. మేకర్స్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడిన అఖండ 2 ఫైనల్లీ ప్రీమియర్స్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేందుకు వచ్చేసింది. దీంతో నార్త్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ధురంధర్ మూవీకి పాన్ ఇండియా సినిమాతో బాలయ్య చెక్ పెడతారా అనే క్యూరియాసిటీ అందరిలో పెరిగిపోతోంది. అఖండ 2 తో హిస్టరీ రిపీట్ అవడం పక్కా అంటున్నారు నందమూరి అభిమానులు. బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా సినిమా తెలుగు స్టేట్స్ లోనే కాదు ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సనాతన ధర్మం, హిందుత్వం కాన్సెప్ట్ తో తెరకెక్కిన అఖండ 2ని గ్రాండ్ లెవెల్లో ప్రమోట్ చేశారు బాలయ్య. ముంబై, చెన్నై, బెంగళూరు మేజర్ సిటీస్ లో ఈవెంట్స్ తో తాండవం సినిమాపై సాలిడ్ హైప్ క్రియేట్ చేసింది మూవీ టీమ్. ఈ రేంజ్ ప్రమోషన్స్ తో బజ్ క్రియేట్ చేసిన బాలయ్య సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ 80 నుంచి 90 కోట్ల మధ్యలో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. అఖండ 2 బుకింగ్స్ ర్యాంపేజ్ చూస్తుంటే మతిపోతోంది. బుకింగ్స్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి బాలయ్య సినిమా టికెట్స్. ఈ క్రేజ్ కేవలం తెలుగు స్టేట్స్ లోనే కాదు ఇండియా వైడ్ కనిపిస్తోంది. ఇక ఓవర్సీస్ లో అయితే తాండవం ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రీమియర్స్ తోనే దాదాపు 2,25,00,000కి పైగా కలెక్ట్ చేసిన అఖండ 2 సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ భారీగానే ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి కెరియర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతో వస్తున్న బాలయ్య అఖండ 2తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. రాజాసాబ్ ప్రమోషన్స్ పీక్స్ లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. రిలీజ్ కి నెల రోజుల టైం మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. బుకింగ్స్ అయితే స్టార్ట్ చేశారు, కానీ అసలు సినిమాని ఆడియన్స్ కి రీచ్ చేసే ఉద్దేశం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పుడైనా రాజాసాబ్ మేకర్స్ స్పీడ్ పెంచుతారా? ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా సినిమా రాజాసాబ్. సంక్రాంతి బరిలో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ప్రభాస్ సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం అన్నిటికన్నా వెనకబడే ఉంది. పండక్కి రిలీజ్ అవుతున్న మన శంకర వరప్రసాద్ గారు భర్త మహాశేరకు విజ్ఞప్తి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ తో హడావుడి చేస్తుంటే రాజాసాబ్ మాత్రం సౌండ్ చేయడం లేదు. ప్రమోషన్స్ విషయంలో ఆడియన్సే కాదు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అంతే డిసప్పాయింట్మెంట్ తో ఉన్నారు. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. జనవరి 14న పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్న ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. నార్త్ అమెరికాలో బుకింగ్స్ పై అప్డేట్ వచ్చింది. అయితే రాజాసాబ్ విషయంలో తమకు కావాల్సిన స్పీడ్ కేవలం బుకింగ్స్ లోనే కాదు ప్రమోషన్స్ లోనూ చూపించాలని కోరుతున్నారు అభిమానులు. వీలైనంత త్వరగా సెకండ్ సాంగ్ అప్డేట్ ఇవ్వాలని సోషల్ మీడియాలో మేకర్స్ ని ట్యాగ్ చేస్తున్నారు ఫ్యాన్స్. సినిమా రిలీజ్ కి నెల రోజుల టైం ఉంచుకుని ప్రమోషన్స్ ని ఎందుకు లైట్ తీసుకుంటున్నారని వర్రీ అవుతున్నారు. రాజాసాబ్ ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ని చూస్తే పాపం అంటున్నారు జనాలు. రాజాసాబ్ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచులర్ నేనే అంటూ వచ్చిన రెబల్ సాబ్ ఆడియన్స్ నే కాదు అభిమానుల్ని కూడా ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ లో వీలైనంత త్వరగా సెకండ్ సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ కి రాజాసాబ్ మేకర్స్ ఎంత త్వరగా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా డోంట్ కేర్ అంటున్నారు రవితేజ. బ్యాడ్ ఫేజ్ లోను బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని లైనప్ చేస్తున్న మాస్ మహారాజా మరో ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారనే న్యూస్ వైరల్ అవుతోంది. మరి రవితేజ లైనప్ లో లేటెస్ట్ గా యాడ్ అయిన ఆ ఫ్లాప్ డైరెక్టర్ ఎవరు? స్టైలిష్ స్క్రీన్ ప్లే యాక్షన్ తో కమర్షియల్ సినిమాలకు కొత్త టచ్ ఇచ్చిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి. అఖిల్ తో చేసిన ఏజెంట్ మూవీ డిజాస్టర్ తర్వాత మరో సినిమాని పట్టాలెక్కించలేదు. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా ఉంటుందని ప్రచారం జరిగినా అది కాస్త రూమర్ గానే మిగిలిపోయింది. ఈ 2 ఏళ్ల గ్యాప్ లో కమ్బ్యాక్ కి స్టోరీ రెడీ చేసుకున్న సురేందర్ రెడ్డి రవితేజకి లైన్ వినిపించినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో కిక్ 2 సినిమాలు వచ్చాయి.
ఈ రెండింట్లో ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయితే రెండోది డిజాస్టర్. ఇప్పుడు ఓకే చేసిన సినిమా కూడా కిక్కి థర్డ్ పార్ట్ అనే న్యూస్ వైరల్ అవుతోంది. రవితేజ లైనప్ లో ఉన్న మరో ఫ్లాప్ డైరెక్టర్ శివ నిర్వాణ. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా ఓకే అయింది. డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుంది అనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి టైటిల్ గా ఇరుముడి పేరు వినిపిస్తోంది. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో సక్సెస్ చూసిన శివ నిర్వాణ, టక్ జగదీష్, ఖుషీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేశారు. దీంతో రవితేజ సినిమాతో కంబ్యాక్ అవ్వాలని చూస్తున్నారు శివ నిర్వాణ. ఈ ఇద్దరు ఫ్లాప్ డైరెక్టర్స్ తో పాటు రవితేజ లిస్ట్ లో ఉన్న మరో ఫ్లాప్ డైరెక్టర్ కిషోర్ తిరుమల. చిత్రలహరి సినిమా తర్వాత రామ్ తో చేసిన రెడ్, శర్వానంద్ తో చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ అందుకున్నారు. ఇప్పుడు రవితేజతో చేస్తోన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో కంబ్యాక్ కి రెడీ అయ్యారు. ఆసికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. మరి అసలే ఫ్లాప్లతో ఇబ్బంది పడుతోన్న రవితేజకి ఈ ఫ్లాప్ డైరెక్టర్స్ ఎంతవరకు సక్సెస్ అందిస్తారో వెయిట్ అండ్ సీ. తరాలు మారినా తరగని క్రేజ్ ఆయన సొంతం. స్టార్లంతా మెచ్చే ఏకైక సూపర్ స్టార్ ఆయనే. వయసు 75 కావచ్చు, కానీ బాడీలో స్టైల్ మాత్రం స్వీట్ 16. ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్. ఇండియన్ సినిమాని 50 ఏళ్లుగా రూల్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించే రజనీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పై లెట్స్ హ్యావ్ ఎ లుక్. రికార్డులు బ్రేక్ చేయాలన్నా, బాక్సాఫీస్ కి కలెక్షన్ల సునామీ తేవాలన్నా మిగతా హీరోలు చెమటలు చిందించాలేమో, కానీ ఇవేమీ రజనీకాంత్ కి అవసరం లేదు. ఎందుకంటే సూపర్ స్టార్ జస్ట్ అలా స్క్రీన్ పై స్టైల్ గా నడిస్తే చాలు, సినిమాల రికార్డులు బ్రేక్ అవుతాయి. రజనీ పంచ్ డైలాగ్స్ తో బాక్సాఫీస్ కి కలెక్షన్ల సునామీ ఆటోమేటిక్ గా వచ్చేస్తోంది. ఈ శుక్రవారంతో 75వ వసంతంలోకి అడుగు పెడుతోన్న రజనీకాంత్ సినిమాల్ని లైనప్ చేసే విషయంలో సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ జైలర్ 2తో ఆడియన్స్ ముందుకొచ్చేస్తున్నారు రజనీకాంత్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రజనీకాంత్ నటిస్తోన్న సినిమా జైలర్ 2. ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జూన్ 12న విడుదలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ లో క్యామియో రోల్స్ చేసిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్లతో పాటు ఈ సీక్వెల్ లో లేటెస్ట్ గా విజయ్ సేతుపతి కూడా యాడ్ అవ్వడంతో జైలర్ 2 సినిమాపై ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. అంతేకాదు రజనీ బర్త్డే సందర్భంగా జైలర్ 2 సినిమా నుంచి వచ్చే స్పెషల్ అప్డేట్ కోసం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. రజనీకాంత్ లైనప్ లో జైలర్ 2తో పాటు కమల్ హాసన్ ప్రొడక్షన్ లో చేయాల్సిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కూడా ఉంది. రజనీకాంత్ 173వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్టు నుంచి సుందర్ సి తప్పుకోవడంతో మరో డైరెక్టర్ ని వెతికే పనిలో పడ్డారు మేకర్స్. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేసే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరో రజనీకాంత్ పుట్టినరోజున అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. కమల్ హాసన్ ప్రొడక్షన్ లో హీరోగా నటిస్తోన్న రజనీకాంత్ లోకనాయకుడితో ఓ మల్టీ స్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ నటించే సినిమాకి స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ మరింత డిలే అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తన బర్త్డే కానుకగా రిలీజ్ అవుతోన్న నరసింహ మూవీకి సీక్వెల్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు రజనీకాంత్. నీలాంబరి పేరుతో తెరకెక్కే సీక్వెల్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. మొత్తంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా సూపర్ ఫాస్ట్ గా రజనీకాంత్ జర్నీ అన్స్టాపబుల్ అంటున్నారు జనాలు. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి స్పెషల్ అప్డేట్. కార్తీ అన్నగారు వస్తారు పోస్ట్ పోన్. ట్రెండింగ్ లో ఛాంపియన్ ఎమోషనల్ ట్రాక్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి దేఖ్ లెంగే సాలా సాంగ్ పై స్పెషల్ వీడియో రిలీజ్ అయింది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతోంది. ఈ శుక్రవారం విడుదల కావాల్సిన కార్తీ అన్నగారు వస్తారు సినిమా వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ రానుంది. ఛాంపియన్ మూవీ నుంచి విడుదలైన చల్లంగుండాలే సెకండ్ సాంగ్ ఆకట్టుకుంటోంది. పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న థియేటర్స్ లోకి వస్తుంది. ఆది సాయి కుమార్ నటించిన శంబాల సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న ఆడియన్స్ ముందుకొస్తుంది. ఈషా రెబ్బా, వైవా హర్ష, కమేడియన్ సత్య కీ రోల్స్ లో నటించిన 3 రోజెస్ సీజన్ 2 ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ నెల 13 నుంచి ఈ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది.
ఆది పినిశెట్టి హీరోగా నటించిన డ్రైవ్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. హ్యాకింగ్ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో వస్తోన్న ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. హెబా పటేల్ నటించిన ఈషా సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న ఆడియన్స్ ముందుకొస్తుంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తోన్న ఓం శాంతి 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 మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా జనవరి 23న థియేటర్స్ లోకి వస్తుంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.